హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీ ఫర్ భారతి హోమ్. ఇవాళ మీకు నేను ఇడ్లీ బ్యాటర్తో పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే ఇడ్లీ బ్యాటర్తో అంటే మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటాం కదా, పిండి ఇడ్లీ బ్యాటర్తో అన్నమాట. ఇడ్లీ రవ్వ మినపప్పు ఆ బ్యాటర్ ఉంటుంది కదా, పిండి ఉంటుంది కదా, ఆ పిండిని మనం తీసుకొని ఇలా ప్యాన్ హీట్ చేసి దానిపైన ఇడ్లీ పిండి వేయాలి. ఇడ్లీ పిండి వేసి దాన్ని కొంచెం థిక్గానే వేసుకోండి. అంటే పిజ్జా అనేది మనకి థిక్గా ఉంటుంది కాబట్టి అలాగే కొంచెం ఊతప్పంలా వేసుకోవాలన్నమాట. ఊతప్పం ఇంకా అనుకోండి, ఊతప్పంలా వేసి దాన్ని బాగా కాలనిచ్చి కొంచెం ఊతప్పం వేయాలన్నమాట. ఇడ్లీ రవ్వ మినపప్పు ఉంటుంది కదా, ఇడ్లీ పిండితోనే మనం ఇలా చేసుకుంటున్నామన్నమాట. అది బాగా కాలాక వేరే వైపుకి తిప్పాలి. వేరే వైపుకి తిప్పాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఫస్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి, లేకపోతే కింద బేస్ అనేది మాడిపోతుంది అన్నమాట. అందుకే కొంచెం బటర్ అప్లై చేసి దానిపైన ఇలాగా మీ దగ్గర టమాటో సాస్ ఉంటే టమాటో సాస్, లేకపోతే టమాటో కెచప్ ఉంటే టమాటో కెచప్ వాడండి, లేకపోతే కనుక నాకులాగా టమాటో చట్నీ అప్లై చేయండి. టమాటో చట్నీ కూడా బాగానే ఉందండి బాబు, నిజంగా టమాటో చట్నీ అప్లై చేసుకోండి, బాగుంటుంది. నేనైతే టమాటో చట్నీ అప్లై చేశాను. అందులో కొంచెం అల్లము, 2 వెల్లుల్లిపాయలు వేసాను, అంతే. వేస్తే బాగానే వస్తుంది కదా, అందుకే అలా వేసి దాంట్లో నేను ఇలా పెట్టేసాను అనమాట. ఇలా టమాటోస్ పెట్టేశాను. టమాటోస్ తర్వాత మనం అంతా తెలిసిన ప్రాసెసే కదా, టమాటోస్, క్యాప్సికమ్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, చీజ్ వేసేసి అది హీట్ అయ్యి చీజ్ మెల్ట్ అవుతుంది అనగా తీసేయాలి, అంతే, అయిపోయింది పిజ్జా. ఇలా అనుకోండి, కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలు ఏంటంటే బాగా నాకు పిజ్జా కావాలి, బర్గర్ కావాలి అని అంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసేసి పెట్టేసేయచ్చు వాళ్ళకి. అందుకే నేను ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. ఇడ్లీ బ్యాటర్ మీద ఇలా టమాటో చట్నీ అప్లై చేసి దానిపైన క్యాప్సికము, టమాటో, ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి అన్నీ వేసేసి దానిపైన చీజ్ ఇలా అప్లై చేసేసాను. అప్లై చేసాక మనం స్టవ్ మాత్రం ఆఫ్ చేసేసేయాలి, లేకపోతే అది మాడిపోద్ది కింద. స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ వేసాక, ఇవన్నీ ప్రిపేర్ అయిపోయాక, మొత్తం అంతా రెడీ అయిపోయాక అప్పుడు మీరు స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి దానిపైన మూత పెట్టాలన్నమాట. ఇవన్నీ వేసేసి మొత్తం అన్నీ తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టాలి. బాగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయాలి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఇలాగా మిరపకాయలు ఉంటాయి కదా, మిరపకాయలో ఉన్న గింజలన్నా వేసేసుకోవచ్చు. నేను మిరపకాయ గింజలే వేసాను, ఎండు మిరపకాయ గింజలు ఉంటాయి కదా, అవి వేసాను అనమాట. వేసి దానిపైన మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి అప్పుడు మనం కొంచెం బటర్ వేసాను, కొంచెం బటర్ వేసి ఇలా మూత పెట్టేయాలన్నమాట. మూత పెట్టేసి మనం స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి అది మెల్ట్ అయ్యే వరకు ఉంచి తీసేయాలి, అంతే, అయిపోయింది పిజ్జా. చూసారా ఎలా వచ్చిందో? బాగా వచ్చింది కదా. నేను చేసిన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసిన వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ బెల్ ద్వారా వస్తూ ఉంటాయి, అంతే. థ్యాంక్ యూ. బాగుందండి, నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం హెల్తీ బాగుందండి, నిజంగా బాగుంది. కొంచెం హెల్తీ ఆప్షన్. అంటే మైదా పిండి ఉండదు కదా, మైదా పిండి లేకుండా ఇలా ఇంట్లో ఉన్న ఇడ్లీ పిండి బ్యాటర్ మీద ఇలా వేసేసి ట్రై చేయొచ్చు అన్నమాట. పిల్లలు అడిగినప్పుడు వెంటనే ఇలా చేసి ఇస్తే వాళ్ళకి కొంచెం బాగుంటుంది కదా అని ఇలా ట్రై చేశాను, అంతే. ఎందుకంటే కట్ చేసాక ఇలా వస్తుంది అన్నమాట, కట్ చేశాక, అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. బాయ్.